హాయ్ అందరికీ వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 6వ తరగతి సైన్స్ అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు అనేది రివ్యూ చేస్తున్నాం. ఇప్పటికే 2 పార్ట్ల రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. ఇది కాస్త లెసన్ పెద్దది కాబట్టి మీకు 3 పార్ట్లలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్ళినట్లయితే సో ఇప్పటివరకు మనం 2 టాపిక్స్లలో మనం భౌమ్య ఆవాసాలు, అదేవిధంగా ఎడారి ఆవాసాలు, ఆవాసం అంటే ఏంటి, ఇలాంటి అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం కొన్ని జలావాసాల గురించి అయితే మనం చర్చించుకోవాలి. సో సాధారణంగా జలావాసాలు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఉప్పు నీటి జలావాసాలు, 2 మంచినీటి జలావాసాలు చెప్తాం. సో ఇక్కడ మహాసముద్రాల గురించి అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సముద్రాల్లో జీవించడానికి చేప ఎలా అనుకూలనం చెందినదో మనం ఇప్పటికే చర్చించాము. చాలా ఇతర సముద్ర జీవులు క్రమబద్ధమైన శరీరం, నీటిలో అవి తేలిగ్గా కదులుటకు సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్లు వంటి కొన్ని సముద్ర జీవుల్లో శరీరము క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. అవి సముద్రం లోతుల్లో, సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువుల్లో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించడానికి వాటికి సహాయపడతాయి. సో ఇదంతా కూడా మనకు కనిపించేది ఏంటంటే సముద్ర గర్భంలో నివసించేటువంటి స్క్విడ్లు, ఆక్టోపస్లు శరీరం అనేది ఒక క్రమబద్ధమైన ఆకృతిని కలిగి ఉండవు. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాడు, క్రింది వాటి ఏ జలావాసాల్లో ఉండే జీవులకు శరీరం అనేది ఒక క్రమబద్ధమైనటువంటి ఆకారం ఉండదు? ఆప్షన్ ఏ చేపల పేర్లు ఒక 2 పేర్లు ఇచ్చి స్క్విడ్లు, ఆక్టోపస్ అని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు ఆక్టోపస్ కానీ స్క్విడ్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జలచరాలు అనేవి ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాయి అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ని మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఓకేనండి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. ఎందుకంటే ఇవి లంగ్స్ ద్వారా గాలి పీలుస్తాయి. కాబట్టి గాలి పీల్చడానికి ఓకేనా వారికి తలపైన ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటి ఉపరితల సమీపంలో అవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకున్నటకు వీలు కలుగుతుంది. అవి గాలిని పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికరమైన పనిని దూరదర్శన్ కార్యక్రమంలో కానీ సాగర జీవనానికి చెందిన చిత్రాల్లో కానీ చూసారా? అంటే ఈ తిమింగలాలు కానివ్వండి లేదా మనకి డాల్ఫిన్లు అనేవి సముద్ర జీవులు అని చెప్తాము, జంతువులు అని చెప్తాం వాటిని. ఇవి గాలిని పీల్చడానికి ఉపరితలం పైకి రావడం, గాలిలో ఎగురుతూ కొన్ని విన్యాసాలు చేస్తూ గాలి పీల్చుకోవడమే జరుగుతుంది. సాధారణంగా డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి మనకి ఈ నీటికి సంబంధించినటువంటి ప్రదర్శనలో వాటిని అయితే మనం చూపిస్తుంటారు సర్కస్ వాళ్ళు. చెరువులు మరియు సరస్సులు అండి. ఇక్కడ మనకి మంచినీటి జలావాసాల గురించి మాట్లాడుకుంటున్నాం. చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు పెరగడానికి మీరు చూసారా? వీలైతే సమీపంలో ఉన్న చెరువుకు క్షేత్రపడినట్టు వెళ్ళి అక్కడ కనిపించే మొక్కల రకాలను పరిశీలించండి. ఆ మొక్కల యొక్క ఆకులు, కాండాలు మరియు వేళ్ళను పరిశీలించండి. ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మొక్కల వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. మరికొన్ని మొక్కల వేళ్ళు నీటిపైన తేలుతూ ఉంటాయన్నమాట. మరికొన్నింటి వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకుని ఉంటాయి. కొన్ని మట్టిలో నుండి పైకి వచ్చి ఉంటాయి. కొన్ని కేవలం నీటిలోనే తేలుతూ ఉంటాయన్నమాట. మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనకు తెలుసు. ఎందుకంటే మొక్కకు కావలసిన పోషకాలని కూడా వేలు ద్వారా లభిస్తాయి. కానీ నీటి మొక్కల్లో వేలు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కలు దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటుంది. అంటే నీటి మొక్కల్లో చూసుకుంటే తన ప్రదేశం కదిలించకుండా ఉండడం కోసమే వేలు అయితే ఉంటాయి. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. అంటే బోలుగా ఉంటాయి అన్నమాట. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదాహరణకి తామర పువ్వు కానీ మీరు అలాగే కలువ పువ్వు కానీ మీరు చూసారనుకోండి, దాని వేళ్ళు నేలలో ఉండేటప్పుడు కూడాను ఆ పువ్వులు మాత్రం మనకి ఉపరితలంలో కనిపిస్తుంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కలు భాగాలన్నీ నీటి కింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇది ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీటి మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రమే నష్టం కలగకుండా తేలిగ్గా నీరు పారుతుంది. అంటే నీటిలో ఉండే మొక్కలు అనేవి కొన్ని పల్చని ఆకులను కలిగి ఉంటాయి. కొన్ని ఈ పల్చని ఆకులు కలిగినటువంటి మొక్కలు ఏమవుతాయంటే తమ గుండా నీరు ప్రసరించినప్పుడు వాటికి ఎటువంటి నష్టం కలగకుండా అవి ఉంటాయన్నమాట. కప్పలు సాధారణంగా చెరువులోనే నివసిస్తాయి. కప్పలు నీటిలో ఉండగలవు మరియు నేలపైన కూడా కదలగలవు. వాటికి ఉన్న బలమైన వెనుక కాళ్ళు అవి దుముకడంలో
దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. కప్పల వేలు ముద్రను చూసినట్లయితే మనకు కాస్త చర్మం అయితే ఉంటుంది. ఇవి ఈదడానికి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. విభిన్న ఆవాసాల్లో జీవిస్తున్న వాటిలో పోల్చితే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే చర్చించాం. అధ్యాయం 4లో సూచించిన కృత్యాల్లో భాగంగా మీరు హెర్బేరియంను తయారు చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న వైవిధ్యమైన మొక్కలను మీరు గ్రహించి ఉంటారు. భూమి యొక్క అన్ని ప్రాంతాల మొక్కల ఆకులను మీరు హెర్బేరియంలో చూసినట్లయితే ఎన్ని రకాలను చూడగలరు ఊహించండి. హెర్బేరియం అంటే మన చుట్టూ ఉండే మొక్కలు లేదా మొక్కలకు సంబంధించినటువంటి ఆకులు కానీ సేకరించి ఒక బుక్లో కానీ మనం తయారు చేస్తే దాన్ని సింపుల్గా హెర్బేరియం అని పిలుస్తాం అనమాట. జీవులు లక్షణాలు. మనం విభిన్న ఆవాసాల గుండా ప్రయాణిస్తూ అనేక రకాల వృక్షాల జంతువుల గురించి మనం చర్చించాం. కృత్యం 1లో మనం వివిధ పరిసరాల్లో కనిపించే వస్తువులు, మొక్కలు, జంతువులు జాబితా తయారు చేస్తాం. ఒక్కసారి మనం మన జాబితాలో ఏ ఏ జీవులు ఉదాహరణలు ఉన్నాయో ఆలోచిద్దాం. ఒక అడవిలో ఉదాహరణలు గురించి ఆలోచిద్దాం. చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటి అడవిలో ఉంటాయి. వీటిలో ఏవి సజీవమైనవి అని అడిగాడు అనమాట. ఈ సమయంలో మీరు చుట్టూ కనిపించే వస్తువుల గురించి ఆలోచించి వాటిని సజీవమైనవి, నిర్జీవమైనవి అంటూ సమూహాలుగా చేయండి, అంటే విభజించండి. కొన్నింటి విషయంలో తెలుసుకోవడం మనకు తేలికే. ఉదాహరణకు కుర్చీ, బల్ల వంటివి నిర్జీవమైనవి మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్సెన్స్ నుండి ఈ క్రింది గేయాన్ని పహేలి చదువుతుంది. చూడండి, ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి ఒక పుస్తకం ఏదంటే కంప్లీట్ నాన్సెన్స్ అనమాట. పలికింది బల్ల కుర్చీతో ఒకే చోట నిలిచి వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేనెంత మదనపడ్డాను అంటూ ఒక రైమ్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియోని పాస్ చేసి దాన్ని ఒకసారి చదవడానికి ట్రై చేయండి. సో ఎడ్వర్డ్ లియర్ కంప్లీట్ నాన్సెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ లియర్ కంప్లీట్ నాన్సెన్స్ బుక్ పేరు అనమాట. సో ఇది ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం. పహేలి బూజో కవితను చాలా హాస్యాస్పదంగా భావించారు. ఎందుకంటే కుర్చీ లేదా బల్ల నిర్జీవమైనవని, అవి మాట్లాడలేవు, నడవలేవని వారికి తెలుసు. కుర్చీ, బల్ల, రాయి లేదా నాణేలు సజీవమైనవి కావు. అలాగే మనం సజీవులమని, ప్రపంచంలోని మానవులంతా కూడా అలానే ఉన్నారని మనకు తెలుసు. మనం మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు ఇంకా ఇతర జీవులు కూడా ప్రాణంతో నిండినవే అని చూస్తాం. ఏదైనా సజీవమైనదని ఎలా తెలుసుకుంటాం? చాలా సందర్భంలో ఇది నిర్ణయించడం అంత తేలిక విషయం కాదు. మొక్కలు సజీవమైనవని మనకు చెబుతుంటారు, కానీ అవి కుక్కల లేదా పావురంలా చెలింపవు. అంటే మరి అలాంటప్పుడు అది ఎలా సజీవం అవుతుంది? మరోవైపు మనం నిర్జీవులుగా పరిగణించే కారు లేదా బస్సు కదలగలుగుతాయి. అంటే నిర్జీవులు అనేవి కదలవని చెప్తాం, కానీ కారు, బస్సు నిర్జీవులు అయినప్పుడు కదులుతుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువుల పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి, కానీ కొన్నిసార్లు ఆకాశంలో మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లే కనిపిస్తాయి. అలాంటప్పుడు మేఘాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాటిని మనం సజీవులు అనొచ్చా? దాని అర్థం మేఘాలు సజీవమైనవా? కాదు. సజీవులు మరియు నిర్జీవుల మధ్య గల భేదాలు ఎవరైనా ఎలా గుర్తిస్తారు? నిర్జీవుల నుండి తమకు పూర్తి భిన్నంగా ఉండే కొన్ని సామాన్య లక్షణమైన సజీవులకు ఉన్నాయా? సజీవికి మీరు ఒక అద్భుతమైన ఉదాహరణ, ఎందుకంటే మనం మానవులు కాబట్టి. నిర్జీవు నుండి మిమ్మల్ని వేరు చేస్తే లక్షణాలు ఏమున్నాయి? అటువంటి కొన్ని లక్షణాల జాబితాను మీ నోటి పుస్తకంలో రాయండి. మీరు తయారు చేసిన జాబితాను చూసి అందులో లక్షణాల్లో జంతువులు, మొక్కల్లో కూడా కనిపించవచ్చు, లక్షణాలను గుర్తించవచ్చు. ఇందులో కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నింటిలోకి ఉండే లక్షణాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూద్దాం జీవులకు ఉండేటటువంటి ప్రత్యేక లక్షణాలు. ఒకటి, జీవులన్నింటికి ఆహారం అవసరం. ఎందుకంటే అవి అన్ని జీవక్రియలు జరగాలన్నా కూడా మనకు ఆహారం అవసరం. ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు మనకు అదెంతో అవసరమని మనం నేర్చుకున్నాం. కిరణజన్య సంయోక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాం. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలు కూడా శక్తి అవసరం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత జీవులు పెరుగుదలను చూపిస్తాయి. ఇదైతే మనందరికి తెలిసింది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, పిల్లలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు. 4 ఏళ్ల క్రితం మీరు ధరించిన కుర్తా మీకు ఇప్పుడైనా సరిపోతుందా? మీరు ఇంకేమాత్రం దాన్ని ధరించలేరు, అవునా? ఇన్ని సంవత్సరాల్లో మీరు తప్పక పొడుగు పెరిగి ఉంటారు. ఈ విషయంలో మీరు గమనించే ఉండకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడు పెరుగుతూనే ఉంటారు. మరికొద్ది సంవత్సరాల్లో మీరు వయోజనులు కూడా కాబోతున్నారు. ఇక్కడైతే చూడండి ఒక జీవి సంబంధించి సో ప్రతి స్టేజ్లో కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతాయి. మీరు కుక్క పిల్లలు పెరిగి పెద్దవి అవడం గమనించే ఉంటారు.
గుడ్డు నుండి పొదగబడిన కోడిపిల్ల కోడి పెట్టగా గాని కోడి పుంజుగా గాని పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవి, తక్కువ వయస్సు కలిగినవి, మరికొన్ని పెద్దవి. అవన్నీ వేర్వేరు పెరుగుదల దశల్లో ఉండవచ్చు. అంటే మనకు కనిపించే జీవులన్నీ కానీ మొక్కలన్నీ కూడా ఒకే స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే 10 రోజుల ముందు పుట్టిన కోడిపిల్లకు ఇప్పుడు పుట్టిన కోడిపిల్లకు తేడా ఉంటుంది. అది అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది చిన్నగా ఉంటుంది. అదేవిధంగా నెల కింద నాటిన విత్తనానికి ఇప్పుడుండే విత్తనంలో వచ్చే మొక్కకు తేడా ఉంటుంది. మొక్కల్లో కొద్ది రోజులు వారాల తర్వాత కూడా మీరు ఈ తేడాలను చూడొచ్చు. వాటిలో కొన్ని మొక్కలు పరిమాణంలో పెరిగాయని మీరు గుర్తిస్తారు. పెరుగుదల జీవులన్నింటిలోనే సామాన్య లక్షణం. అంటే సజీవులకు ఉండేటటువంటి రెండో లక్షణము పెరుగుదల. ఒకటి ఆహారము, రెండు పెరుగుదల, మూడోది శ్వాసక్రియ. సజీవికి నిర్జీవికి తేడా చెప్పాలంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం చెప్పాలి. మనం ఊపిరి పీల్చకుండా జీవించగలమా? మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుండి మన శరీరం వెళ్తుంది. మనం బయటకు గాలి వదిలినప్పుడు గాలి మన శరీరం నుండి వెలుపలకు వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలకు పీల్చుకొని గాలిలో కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు విడిచిపెడతాము. అంటే జీవుల్లో జరిగే చర్యల్లో ఆక్సిజన్ వినియోగించబడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇలా మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ తీసుకుంటాము, శరీరంలో తయారయ్యే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి విడిచిపెడతాము. శ్వాసక్రియ అంటే కేవలం గాలి పీల్చడం వదలడమే కాదండి. శ్వాసక్రియలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవి మీరు 10th క్లాస్లో చదువుకుంటారు. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవుల వల్లనే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు వంటి జీవులు కూడా ఉంటుంది. ఈ జంతువులైన విశ్రాంతి తీసుకున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికను పరిశీలించండి. నెమ్మదిగా జరిగే ఈ కదలిక అవి ఊపిరి పీలుస్తున్నాయనే విషయాన్ని మీరు గమనిస్తారు. శ్వాసక్రియ జీవులన్నింటిలోకి అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తమకు కావాల్సిన శక్తిని పొందుతుంది. ఇది మనకు అవసరం అండి. మనం తీసుకునే ఆహారం అనేది కణాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ శ్వాసక్రియ ప్రక్రియ ద్వారానే అది విచ్ఛిన్నం చెంది దాని నుండి శక్తి అయితే మనకి విడుదలవుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైనటువంటి వాయువుల వినిమయం కొన్ని జంతువుల్లో విభిన్న యాంత్రికలు ఉండవచ్చు. ఉదాహరణకు వానపాము తీసుకుని ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయండి. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చూసారు కదా. కప్ప చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ని వినియోగించుకోవడం కొరకు మొప్పలను ఉపయోగిస్తుంది. అంటే అలాగే నీటిలో ఉండే మొక్కలు అనేవి చూడండి ఒకసారి, నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ను మొక్కలు శోషించుకుంటాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకు ద్వారా జరుగుతుంది. ఆకులో వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటుంది. దీన్ని పత్ర రంధ్రాలు అంటాము. పత్ర రంధ్రాల ద్వారా గాలి లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ను వినియోగించుకుంటూ జరుగుతాయి అన్నమాట. అంతేకాదు కిరణజన్య సంక్రియ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ బయటకు కూడా విడుదలవుతుంది. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ని విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారమును తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించిన ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి కిరణజన్య సంక్రియ జరుగుతున్నప్పుడు ఆహారం ఉత్పత్తి, దాంతోపాటు ఆక్సిజన్ అనేది విడుదల అవుతుంది. మీకు 10th క్లాస్లో దీని గురించి చదువుతారు కూడా. అంతేకాకుండా అదే సమయంలో రాత్రిపూట మనకి సూర్యకాంతి ఉండదు, కిరణజన్య సంక్రియ జరగదు. అలాంటప్పుడు మొక్కలు శ్వాసక్రియ జరుగుతాయి అన్నమాట. అందుకే రాత్రిపూట మీకు వృక్షాల కింద పడుకోవద్దని సలహా ఇస్తూ ఉంటారు. జీవులన్నీ ప్రచోదనాలను ప్రదర్శిస్తాయి. ప్రచోదనం అంటే ఏమిటి? ఇది కూడా మనకు తెలియాలి. ఫస్ట్ మనకి ఏం చెప్పాం? ఆహారాన్ని ఉపయోగించుకుంటాయి, రెండోది పెరుగుతాయి, మూడోది శ్వాసక్రియ జరుగుతాయి, నాలుగోది ప్రచోదనాలను కలిగిస్తాయి. అంటే ప్రచోదనాలకు ప్రతిబంధిస్తాయా, యాక్షన్ చూపిస్తాయా? చెప్పులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువు హఠాత్తుగా అడుగు వేసినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? మీకు ఇష్టమైన ఆహారం చూసినా లేదా ఆలోచించినా మీరు ఎలా అనుభూతి చెందుతారు? మీరు ఒక చీకటి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతులు వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది? మీ కళ్ళు మారిన ప్రకాశవంతమైన పరిసరాలు సర్దుకోవడానికి ఒక క్షణం పాటు వాటంతట అవే మూసుకుపోతాయి. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ప్రచోదన ప్రక్రియలను పిలుస్తాం అన్నమాట. అంతేకాదు మీకు ఇష్టమైన ఆహారము, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు అన్ని సందర్భాలు మీ పరిసరాల్లో వచ్చిన మార్పులలో కొన్ని ఉదాహరణలు. అటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో మార్పులను ప్రచోదనాలు అంటారు. చూసారా, మనం పరిసరాల్లో వచ్చే మార్పులకు ప్రతిస్పందింపజేస్తే ఆ కారణాలని మనం ప్రచోదనాలు అని పిలుస్తాం అన్నమాట. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తనను మనం పరిశీలించండి.
ఆహారం చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారడాన్ని మీరు కనుగొంటారు. మీరు ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అది ఏం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలు వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడం మరొక ఉదాహరణ చెప్పవచ్చు. అంటే ఈ సజీవులు అనేవి ప్రతిస్పందనలు చూపిస్తాయి ప్రచోదనలకు. మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? కొన్ని మొక్కలు పుష్పాలు రాత్రులందు మాత్రమే విధిస్తాయి. కొన్ని మొక్కలు పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. టచ్ మీ నాట్ అనే సాధారణంగా పిలిచే అత్తిపత్తి మొక్క, దీన్ని మైమోసా ప్యూడికా అని పిలుస్తారు. ఇది మొక్కలు ఆకులు ఎవరైనా ముట్టుకున్నారనుకోండి వెంటనే ఏమవుతాయి? మూసుకోవడం లేదా ముడుచుకోవడం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని చెప్పడానికి ఉదాహరణ. ఇక తర్వాత చూద్దామండి. గదిలో ఒక కిటికీ నుండి కొంచెం దూరంలో కాంతి ప్రసరించే చోట కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను ఉంచండి. కొన్ని రోజుల పాటు ఆ మొక్కకు నీరు పోయండి. బయట పెరిగే మొక్కల్లా ఈ మొక్క నిటారుగా పెరుగుతుందా? ఒకవేళ నిలువుగా పెరగకపోతే అది ఎటువైపు వంగుతుందో ఒకసారి చూడండి. సాధారణంగా మొక్కలు మనం ఇలా చూపించేటట్టుకి అది కాంతి ఎటువైపు ఉందో అటువైపు అది పెరగడానికి ప్రయత్నిస్తుంది, నిటారుగా పెరగకుండా. సో అంటే సూర్యకాంతికి కూడా అదేమవుతుంది? ప్రతిస్పందన చూపిస్తాయని చెప్తాం. ఇక తర్వాతది సజీవులు మరియు విసర్జన. ఇప్పటి వరకు మనం శ్వాసక్రియ గురించి మాట్లాడుకున్నాం, ప్రచోదన ప్రతిస్పందన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు లాస్ట్ది విసర్జన ప్రక్రియ గురించి చూద్దాం. జీవులన్నింటికి ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రం శరీరం ఉపయోగించబడుతుంది. మిగిలినది ఏమవుతుంది? ఇది శరీరం నుండి వ్యర్థాలుగా మనకేమవుతుందో తొలగించవలసి వస్తుంది. మన శరీరంలో ఇతర జీవులతో కూడా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల్లో శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయి, అవి కూడా చేస్తాయి, కానీ జంతువులు కనిపించినట్లు కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థాల ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధానంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థాల ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జన జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణము. ఇక తర్వాతది ప్రత్యుత్పత్తి. జీవులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. పావురాలు వంటి కొన్ని పక్షుల గూళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా? చాలా పక్షులు తమ గుడ్లను గూళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులు వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటిని పిల్లలు ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లల్ని కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువుల వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొద్దిగా కొత్త మొక్కలుగా పెరగగలవు. చూసారు ఇక్కడ విత్తనాల నుండి మొక్కలు రావడం అయితే మీకు చూపించారన్నమాట. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకి మొగ్గతో కూడిన బంగాళదుంపలో మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. చూసారు కదా, ఇలా బంగాళదుంప పైన ఒక మొగ్గ వస్తుంది. దాన్ని కానీ కట్ చేసి మన నేలలో పాతితే దాని నుండి ఒక పూర్తి మొక్క అయితే రావడం జరుగుతుంది. మొక్కల ఛేదనం ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. అంటే మొక్కల్లో ఉండే శాఖీయ భాగాల్లో ఆకు, కాండం లేదా మొగ్గ ఇలాంటి భాగాలు కత్తిరించి మనం పాడితే వాటి నుండి కొత్త ఆకు వస్తే దాన్ని ఏమంటాం? ఛేదనాల ద్వారా ప్రత్యుత్పత్తి అంటాం అనమాట. ఒక గులాబీ లేదా గోరింటాకు మొక్క యొక్క ఒక ఛేదనంను తీసుకోండి, దాన్ని నేలలో పాతి ప్రతిరోజు నీళ్ళు పోయండి. మీరు కొన్నాళ్ళ తర్వాత ఏం పరిశీలించారు? ఛేదనాల నుండి మొక్కలు పెరగడం అంత తేలిక కాకపోవచ్చు. మీ ఛేదనాలు పెరగకపోయినా నిరాశ చెందకండి. ఛేదనాలుగా మొక్కలు పెరగడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాధ్యమైతే ఒక తోటమాలకి వెళ్ళి కనుగొనడానికి ప్రయత్నించండి. ఇక జీవులన్నీ చలిస్తాయి. అంటే జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. జీవుల్లో ప్రత్యుత్పత్తి వేరు రకాలుగా ఉంటాయి. అంటే వేరు జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది వేరుగా ఉంటుంది. ఇక జీవులన్నీ చలిస్తాయి. ఓకేనా? జంతువులు చలించే వేరు పద్ధతులను గురించి చర్చించాం. అవి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చలిస్తాయి. శరీర చలనాలు కూడా చూపుతాయి. మొక్కల సంగతి ఏంటి? అవి కూడా చలిస్తాయా? మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకొని ఉంటాయి. కాబట్టి అవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని చలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజాలు అవి తయారు చేసుకునే ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్కలో ఒక భాగం నుండి వేరొక భాగానికి ప్రసరిస్తాయి. వేరే ఏదైనా చలనాన్ని మొక్కలో మీరు గమనించారా? పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, కొన్ని ప్రచోదనాలు ప్రతిస్పందించడం మీరు గుర్తుందా? చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనకి బస్సు, కారు, చిన్న కాగితం ముక్క, మేఘాలు వంటివి కూడాను సజీవుల చలనాల కన్నా భిన్నమైనవేనా? మనం చర్చించినట్లుగా ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ
అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏంటంటే జీవులన్నీ మరణిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మరణం అయితే ఉంటుంది. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొద్ది సంవత్సరాలుగా మనుగడ కొనసాగుతాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు. కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి తర్వాత తరాల్లో కూడా మనం చూడవచ్చు. ఓకేనండి. జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయని మనం చూసాం. వాటన్నిటికీ ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలను చూపుతాయి. అంతేకాకుండా పెరుగుతాయి, మరణిస్తాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన నిర్జీవులను కూడా మనం చూడగలమా? కార్లు, సైకిళ్ళు, గడియారాలు మొదలైనవి నదుల్లో నీరు చలిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతుంటాడు. మన కళ్ళు ముందే మేఘ పరిమాణంలో పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలు సజీవత్వం అనవచ్చా? ఈ వస్తువులు అనేవి సజీవులు చూపే లక్షణాలు అన్నింటినీ చూపుతాయా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించినట్లు ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా నిర్జీవమైనవి ఈ లక్షణాలన్నింటినీ చూపకపోవచ్చు. ఇది ఎల్లప్పుడూ నిజమేనా? సజీవుల్లో మనం చర్చించిన లక్షణాలన్నింటినీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ కనుగొనగలమా? నిర్జీవుల్లో అన్ని లక్షణాలు కాకుండా కొన్ని లక్షణాలను మాత్రమే మనం చూడగలము అంటే చెప్పడం జరిగింది. దీనికి మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక విశిష్టమైన ఉదాహరణ చూద్దాం. పెసల వంటి విత్తనాలు తీసుకోండి. ఇవి సజీవమైనవేనా? దుకాణంలో ఇది ఎలాంటి పెరుగుదల లేకుండా, ఇతర సజీవ లక్షణాలు చూపకుండా నెలల తరబడి ఉంటాయి. కానీ అదే విత్తనాన్ని మనం తీసుకువచ్చి నేలలో పాతి నీరు పోస్తే అది పూర్తి మొక్కగా మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉన్నప్పటికీ ఆ విత్తనాలు ఆహారం అవసరం ఉందా? అది విసర్జన జరుగుతుందా? పెరుగుతుందా? ప్రత్యుత్పత్తి జరుపుతుందా? ఒక వస్తువు సజీవిగా అని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయి అని తేలిగ్గా చెప్పలేని సందర్భాలను మనం చూస్తాం. అప్పుడు జీవం అంటే ఏమిటి? మరి అలాంటప్పుడు ఆ విత్తనాలు అనేవి ఎటువంటి మార్పు లేనప్పుడు అందులో జీవం ఉందా? ఒక గోధుమ బస్తాలో మీ చేతులు బలంగా నెట్టండి. లోపల వెచ్చగా ఉందనిపించిందా? గోధుమ బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఈ ప్రక్రియలు కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాల్లో జరుగుతుందని మనం చూస్తాము. అప్పుడు జీవం అంటే ఏమిటి అన్న మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలికైనది కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మనం చుట్టూ ఉన్న జీవులు భిన్నత్వాన్ని అంతటా చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతాము. ఇదండి ఈ పాఠంలో అయితే చాలా విస్తృతమైన అంశాన్ని చాలా తేలిగ్గా అయితే విశ్లేషణ చేయడం జరిగింది. ఈ పాఠం పైన ఉండేటటువంటి మీ సందేహాలు కానీ సలహాలు కానీ ఉంటే కామెంట్ అయితే చెప్పండి. తొందరలో దీనిపైన మీకు మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. ఎప్పటికప్పుడు మీకు టెస్ట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.